హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. ఈరోజు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ చూపిస్తానండి. అదే క్రిస్పీ స్వీట్ పూరి. దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి, చాలా బాగుంటుంది. క్రిస్పీగా లోపల జ్యూసీగా పొరలుగా వస్తుందండి. ఇప్పుడు స్వీట్ పూరి ఎలా చేయాలో చూపిస్తాండి. తీసుకోవాలండి. ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను నేను. ఇందులోనే ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్ అయినా కూడా కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. క్రిస్పీగా గుల్లగా రావడం కోసం ఒక పావు కప్పు ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. బాగా హీట్ చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి వేడిగా ఉన్నప్పుడు మనం స్పూన్తో కలుపుకున్నామండి. చల్లారాక చేత్తో కలుపుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పిండి అనేది ఇలా గుప్పడితో ఉంటే, మనం ఇలా పిడికిలతో ఉంటే కనుక ఇలా పొడిగా కాకుండా ఇలా ముద్దగా ఉంటే మనకు ఆయిల్ అనేది సరిపోయిందండి. లేదంటే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కొంచెంసేపు ఒక 10 మినిట్స్ దీన్ని కలుపుకోవాలండి. కలిపి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఒక 5 మినిట్స్ ఇలాగా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాల్స్ కింద సపరేట్ చేసుకోవాలండి. బాల్స్ కింద చేసుకున్నాం కదా, ఒక్కొక్కదాన్ని చపాతీ కింద బాగా పలుచుకోవాలండి. ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా పలచగా ఒత్తుకోవాలండి. ఇలాగే మొత్తం అన్ని కూడా చపాతీలు చేసేసుకుందాం. ఇలా చపాతీలన్నీ చేసేసుకున్నాం కదండి. మనం చపాతీ తీసుకోవాలి. ఈ చపాతీ మీద నెయ్యి అప్లై చేసుకోవాలండి. వీటి మీదే పొడిపిండి జల్లుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి లేయర్ అతుక్కోకుండా వస్తుందండి. దీని మీదే మళ్ళీ ఇంకొక చపాతీ వేసుకోవాలి. మళ్ళీ దీని మీద కూడా అలాగే మనం నెయ్యి అనేది వేసుకుని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద మళ్ళీ పొడిపిండి అనేది జల్లుకోవాలి. ఇలాగే మొత్తం చపాతీలన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇలాగే మొత్తం చపాతీలన్నీ కూడా నెయ్యి వేసుకుని ఇలా అప్లై చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మనం నూనె కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అన్న కూడా వేసుకోవచ్చు. ఇది జస్ట్ మనకి అంటుకోకుండా రావడం కోసం మాత్రమే అండి. ఇలా చేసుకోవడం వల్ల పూరీలు పొరలుగా క్రిస్పీగా వస్తాయండి. అతుక్కోకుండా విడివిడిగా పొరలు వస్తాయండి.
ఇలా చేసేసుకున్నాం కదండి, వీటిని గట్టిగా రోల్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ కలిపి గ్యాప్ లేకుండా రోల్ చేసుకోవాలి. లాస్ట్లో మాత్రం కొంచెం వాటర్ రాసుకుంటే విడిపోకుండా ఉంటుందండి. జస్ట్ ఇలా నొక్కుని కట్ చేసుకోవాలండి. ఇలా 1 ఇంచ్ సైజులో మనం కట్ చేసుకోవాలండి. ఇలా చేసేసుకొని ఒక్కదాన్ని ఒక్కొక్కసారి అప్పడాల కర్రతో ప్రెస్ చేసుకోవాలండి. చిన్న పూరీల కింద చేసుకోవాలి. ఇలాగే మొత్తం పూరీలన్నీ చేసి పెట్టుకుందామండి. పాకం కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కప్పు పిండికి పంచదార వేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. పాకం 2 వేలతో టచ్ చేస్తే కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం చేసుకున్న పూరీలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. మొత్తం పూరీలన్నీ వేసుకుందామండి. వీటిని సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటూ ఉండాలి. హైలో పెట్టుకోకూడదండి. హైలో పెట్టుకుంటే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వేగదు. సిమ్లో పెట్టుకుంటే క్రిస్పీగా వేగుతాయి, పొరలుగా వస్తుందండి. వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఇందాక పాకం రెడీగా పెట్టుకున్నాం కదండి, ఇందాక అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకుని ఒకసారి డిప్ చేసుకోవాలండి. ఇంతే అండి, క్రిస్పీ స్వీట్ పూరి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. లోపలంతా జ్యూసీగా, పైన క్రంచీగా, క్రిస్పీగా, పొరలుగా ఉంటుందండి. చాలా ఈజీ చేసుకోవడం కూడా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.